అందరికీ ప్రభుపేట వందనాలు. మరి దేవుని వాక్యము జాగ్రత్తగా విందాము. నేను ఇది ఎందుకు పెట్టుకున్నట్టే రికార్డ్ చేస్తున్నా, ఫ్యూచర్లో అవసరం వస్తుందని. వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని బైబిల్ చెప్తుంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని దేవుడే స్వయంగా చెప్పిండు. సో ఇంత ఘనమైనది, దేవుని దృష్టికి ఇంత ఘనమైనది మనము తెలుసుకొని నిర్ణయం తీసుకొని ఆ ఘనమైనది మనం అనుభవించడము దేవుని చిత్తము. హల్లెలూయా. నేను ఏం దాచిపెట్టుకోకుండా ఓపెన్గా చెప్పాలని ఇష్టపడుతున్నా. నాకు తెలిసింది, అందుకనే కొన్ని మాటలు బైబిల్లోంచి క్లుప్తంగా క్లియర్గా నేను చెప్తా. ఏంది చర్చిలో ఇట్లా చెప్తారా, ఏంది బైబిల్లో ఇట్లుందా? అవును, ఇట్లనే ఉంది. రహస్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. మనం తెలుసుకోవడము, వాక్యానుసారంగా మన జీవితాలు నిర్ణయం తీసుకోవడం దేవుని చిత్తం. మరి ముఖ్యంగా వివాహము మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైందంటే, పెళ్ళైన వాళ్ళని అడిగినామనుకో, ఎవరైనా చెప్తారా? ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఎంత ప్రాముఖ్యమైందంటే, నా జీవితంలో నేను చేసిన ఫస్ట్ పెద్ద మిస్టేక్ అదే బ్రదర్. అస్సలు ఇప్పుడు ఈ టైంలో తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా ఈమెను చేసుకోకుంటుండే, నేను వేరే వాళ్ళని చేసుకుంటుండే అని కంపల్సరీ చాలామంది చెప్పగలుగుతారు. అదే ఒకవేళ పెళ్ళైన స్త్రీని అడిగినా బహుశా వాళ్ళు కూడా అదే చెప్పొచ్చు. ఇంకో విషయం, ఎందుకు ఈ మీటింగ్ యొక్క ప్రాముఖ్యత నేను మీకు ముందు చెప్తున్నా అంటే, మనం సోషల్ మీడియా తీసుకున్నా కానీ, ఏంటిది సోషల్ మీడియా తీసుకున్నా కానీ, ప్రింట్ మీడియా తీసుకున్నా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్నా కానీ, ఏ మీడియా తీసుకున్నా కానీ, పెళ్ళి మీద ఉన్నన్ని సెటైర్లు, పెళ్ళి మీద ఉన్నన్ని జోకులు, పెళ్ళి మీద ఉన్నంత నెగిటివిటీ, కామెడీ ఇంకా దేని మీద ఉండదేమో. నిజమే కదా? ఒక రకంగా మనిషి మైండ్ని ఏం చేస్తుంటే, ఇది నిజమేనేమో, ఇది నిజమేనేమో, ఇది నిజమేనేమో ప్రిపేర్ చేస్తుంటుంది. అందరూ చెప్దాం, దేవునికి స్తోత్రం. మనకు వాక్యం ఉంది. పెళ్ళి వ్యవస్థను ఆరంభించిన దేవుని వాక్యం మనకుంది. దాన్ని మనం నమ్మాలా. హల్లెలూయా. దాని ద్వారా మన మైండ్ సిద్ధపరచుకోవాలి, దాని ద్వారా మనం నిర్ణయము తీసుకోవాలి. హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్దాము, బైబిల్లోంచి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చాలు. బైబిల్ చెప్తుంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఆ ఘనమైనది దేవుని దృష్టికి అంత ఘనమైనది మన కొరకు ఆరంభించాడు. హల్లెలూయా. అందులో పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు చెప్తుండు. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఈరోజు మనము వాక్యము వినడం మాత్రమే కాదు, నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు రెస్పాండ్ కండి, మొహమాటం లేకుండా ఉండండి. ఎందుకంటే చిన్న విషయం కాదు. మనము ఒకవేళ స్కూలింగ్ అయిపోయినాక 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత మనం హయ్యర్ స్టడీస్ చేయాలంటే ఎంపీసీ తీసుకోవాలన్నా, బైపీసీ తీసుకోవాలన్నా, ఎంబీసీ తీసుకోవాలన్నా, ఫ్యూచర్ టార్గెట్ కొరకు, అవునా, మనము ఆ మెయిన్ డిసిషన్కు సిద్ధపడతామా కాదా? ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా, అంటే ఇంటర్లో తీసుకునే నిర్ణయమే మనము గ్రాడ్యుయేషన్కు సంబంధించి, నేను ఒకవేళ మెడిసిన్ చేయాలనుకుంటే బైపీసీ తీసుకోవాలా, నేను ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎంపీసీ తీసుకోవాలా, నేను ఒకవేళ సీఏ చేయాలంటే ఎంఈసీ తీసుకోవాలా. అంటే నా భవిష్యత్తును గురించి నేను ముందే నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టు సిద్ధపడాలా. మరి అట్లాంటిది జీవితాంతం మనం కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అన్నీ తెలిసిన వ్యక్తి, సృష్టికర్త అయిన దేవుడు తను సిద్ధపరిచిన వివాహం గురించి మనం తెలుసుకోవాలా, మనం మంచి నిర్ణయం తీసుకోవాలా. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-17 వరకు చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, జాగ్రత్తగా విందాము, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూడండి. బైబిల్ చెప్తుంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది,
దాంట్లో పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో కంటిన్యూషన్గా చెప్పింది. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలా. వివాహ వ్యవస్థలో ఉన్న వాళ్ళు వేశ్య సంగత్యమును వ్యభిచారమును ఎట్టి పరిస్థితిలో దేవుడు అంగీకరించాడు. అయితే ఇంత పరిశుద్ధమైన దాని కొరకు మనం ఏం చేయాలంట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. చూద్దాం. ఇందు నిమిత్తము చూడండి ఎంత స్పష్టంగా ఉంది. మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చాలు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. టైం అనేది వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళిపోతుందా లేదా? నాకు 30 ఏళ్ళకి అయింది, 30 అప్పటి వరకు నా మైండ్ ప్రిపేర్ కాలే. కొంతమంది తల్లిదండ్రులు చేసుకో అంటే చేసేసుకుంటారు, కానీ మన మైండ్ ప్రిపేర్ కాదు పెళ్ళికి. అందరికి కాకపోవచ్చు బహుశా, నా మైండ్ మాత్రం ప్రిపేర్ కాలే. నాకు పెళ్ళి అవసరమా, నేను పెళ్ళి చేసుకోవడం అవసరమా, ఎంతో కన్ఫ్యూజన్ ఉంటుండే నా మైండ్. కొంతమంది మైండ్ చాలా బాగుంటుంది. నేను 10,000 సంపాదిస్తున్నా, ఆమె 20,000 సంపాదిస్తుంది. మాకు ఒక ఇల్లు ఉంది, ఆమెకు 2 ఇళ్ళు ఉన్నాయి. మాకు బైక్ ఉంది, ఆమెకు కారు ఉంది. రేపు నా ఉద్యోగం పోయినా ఆమె సంపాదిస్తుంది, ఏం కాదు, ఫరక్ పడది. కొందరు మైండ్ చాలా స్పీడ్ ఉంటుంది. నిజంగా భూమి మీద మనిషి తనకు నచ్చిన మైండ్తో ఏమైనా చేయొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అజ్ఞానుల వలె కాక అవివేకుల వలె ఉండక దేవుని చిత్తం ఏదో మీరు గ్రహించుకొనుడి. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను మళ్ళీ చెప్తున్నా, భూమి మీద మన జీవితము, మన ఊహ తెలిసినప్పటి నుంచి మనం మరణించేంత వరకు మన జీవితము నిర్ణయాల మీదనే ప్రయాణం చేస్తుంది. ఏం చేయాలా, ఏం చేయొద్దు, ఏం కొనాలా, ఏం కొనొద్దు, ఏం తీసుకుందాం, ఏమి ఇచ్చేద్దాము, వాళ్ళతో వెళ్దామా వెళ్ళొద్దా, అన్నీ మన డిసిజన్ మేకింగ్ మీద ఉంటుంది, మన నిర్ణయాల మీద ఉంటుంది. అటువంటిది మనిషి జీవితం నిర్ణయాల మీద నడుస్తున్న జీవితంలో అతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు 2. యేసు శిలువలో గార్చిన రక్తంలో పాపము కడగబడుతుంది. ఆ రక్తంలో కడగబడితేనే పరలోక రాజ్యంలో పోతాం, లేదంటే యుగ యుగములు నరకంలో ఉండాల్సిన వరం. భూమి మీద 100 ఏళ్ళు నచ్చినట్టు బతికి యుగ యుగాలు అగ్నిలో కాలడం ఎందుకు? ఇక్కడ దేవుని చిత్తానుసారంగా బ్రతకడము, యుగ యుగాలు దేవునితో ఉండడానికి యేసు రక్తంలో కడగబడాల్సిన నిర్ణయము అతి ప్రాముఖ్యమైనది. 2వది, భూమి మీద కలిసినన్ని రోజులు, బ్రతికున్నన్ని రోజులు భార్యాభర్తలుగా కలిసి ప్రయాణం చేయాలి. కాబట్టి పెళ్ళి 2nd ప్రాముఖ్యమైన నిర్ణయముగా. అందుకనే మనం దీనిలో దేవుని చిత్తం తెలుసుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదాం. ఆదికాండం 1. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని. చూడండి, దేవుడు మనుషులను సృష్టించిన దేవుడే పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు సృజించి వాళ్ళిద్దరిని తన పోలికలో చేసిండు. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తా, వినండి. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలంటే అందరం చెప్తాం, స్త్రీ తన భర్తను దేవునిలో సగభాగముగా చూడాలి. ఎందులో? కాయిన్స్ ఉంటాయి కదా, మనకు తెలుసు కదా కాయిన్స్ ఏంటివి. మీరు ఇంత డల్గా ఉంటే ఎట్లా, నాకు అర్థమవుతలేదు. నేను నా పెళ్ళిలో వేసిన షర్టు మళ్ళీ అలా వేసుకొని వచ్చిన. హల్లెలూయా. యాక్టివ్ ఉండాలి. ఏమో బ్రదర్, ఎన్ని సంబంధాలు చూసినా ఏం సక్సెస్ అవుతలేదు, ఏడు యాక్టివ్గా ఉంటాం బ్రదర్. కానందుకు దేవునికి వందనాలు, మంచిది వస్తుంది. హల్లెలూయా. అయినందుకు దేవునికి వందనాలు, మంచి నిర్ణయాలతో ఇంకా మంచిగా చేసుకోవచ్చు. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. జాగ్రత్తగా విందాము. నాణెమునకు, అందరూ చెప్దాం, నాణెమునకు ఒక భాగము, ఒక సైడు. ఇప్పుడు ఈ నాణెము దేవుడు అనుకోండి, ఒక సైడు పురుషుడు, ఒక సైడు స్త్రీ. దేవుడు పురుషునిగాను స్త్రీగాను వారిని నిర్మించి తన పోలికలో నిర్మించిన బైబిల్ చెబుతుంది. హల్లెలూయా.
దీని తర్వాత ఆదికాండము, అదే ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. చాలు చూడండి, పురుషుని స్త్రీని దేవుడు తన పోలికలో నిర్మించి వివాహము ఈ నియమమును దేవుడే స్థాపించిండు. ఎవరు స్థాపించారు? దేవుడే స్థాపించిండు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడే అనుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఒంటరిగా ఉన్నారనుకో, ఏంది ఎన్ని రోజులు ఉంటావు మీ పిల్లగాన్ని అట్లా ఎన్ని రోజులు ఉంచుతావు, పెళ్ళి చేయాలి ఎన్ని రోజులు అట్లా ఉంటాడు, ఏమైనా అయిందాక చూస్తావా ఏంటంటారు. ఏంటిది అన్నారా? పెద్ద మనుషులు అన్నారా? అంటారా అన్నారా? మా తాత ఉన్నాడు, నా పెళ్ళి కానప్పుడు మాది చిన్న కోట్రస్ లాగా ఉండే, ఈ కట్టిన ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో అప్పుడు మా తాత వాళ్ళు ఉంటుండే. అయితే నేను అందులో ఉన్నప్పుడు మా తాత ఒకరోజు వచ్చి ఏడుస్తుండు. మా తాత సంగతి మీకు తెలియదు. ఉన్నాడా మా తాత? ఉన్నాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. నేను జాగ్రత్తగా చెప్పాలి ఇప్పుడు. మా తాత వచ్చి ఏడుచుకుంటే చెప్తాడు, నువ్వు పెళ్ళి చేసుకోవాలి బిడ్డ, నేను ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలి. నువ్వు ఏమంటాడు? నేను ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలి నువ్వు. నేను అడిగిన, ఏది మా తాత ఎంతగానో ఏడుస్తున్నాను, లోపలికి పిలిచి చెప్పిన, నా పెళ్ళికి ఎంత ఖర్చు చేస్తావని అడిగిన. నా పెళ్ళికి ఎంత ఖర్చు చేస్తావు నువ్వు? ఎందుకంటే నేను ఉన్నప్పుడే చేసుకోవాలి, నువ్వు నీ పెళ్ళి చూడాలి, నేను ఎంత ఖర్చు చేస్తావంటే, నేనెందుకు ఖర్చు చేస్తా, మీ అన్న ఉండు, మీ అమ్మ ఉంది అంటే నువ్వేం చేయవా అన్న. నేనేం చేయాలంటే మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఉన్నప్పుడు నీ ఓహో నువ్వు ఉన్నావని నేను పెళ్ళి చేసుకోవాలన్నా, పో ఇంకా మళ్ళీ రాకని చెప్పిన. ఎందుకంటే నా మైండ్ ప్రిపేర్ కాలే. మీకు కూడా బహుశా అమ్మమ్మ ఉన్నప్పుడు చేసుకో, నాన్నమ్మ ఉన్నప్పుడు చేసుకో, అందరు ఒక దగ్గర ఉన్నప్పుడు చేసుకో, వస్తూ ఉంటాయి. తప్పేం కాదు, వాళ్ళ కోరికలు తప్పేం కాదు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఉద్దేశాలు ఏం తప్పు కాదు. కాకపోతే ఒంటరిగా ఉండడం మాత్రం మంచిది కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, చూద్దాం 20వ వచనం నుంచి. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త జంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయినా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చిన. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలోండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమైందురు. ఇది మళ్ళీ చదవండి ఒకసారి. నేను చదువుతాను, అర్థపడి చెప్పండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఎంతమంది గమనిస్తారు? పురుషుడు తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. అందుకని ఏమంటారు తెలుసా, నా కొడుకు చాలా మంచోడు కానీ పెళ్ళైనాక మారిపోయాడు. ఎవరు? నా కొడుకు చాలా మంచోడు, పెళ్ళైనాక మారిపోయాడు. అది భార్య మాటలు వింటుండు. ఎవరు మాటలు వింటుండు? మిమ్మల్ని అన్నారా ఎప్పుడన్నా? నరసింహ కదా చెప్పండి కదా, అన్నారా లేదా? అన్నారా? మస్తుగా అంటారా? బోనబాబు కదా మిమ్మల్ని వింటురా? నిజంగానే వింటురా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మా అమ్మ కూడా నన్ను అంటుంది, పెళ్ళైన ప్రతి పురుషునికి కంపల్సరీ ఈ డైలాగ్ రాలేదంటే ఏదో తేడా ఉందని అర్థం. ఎందుకంటే బైబిలే చెప్తుంది, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమైందురు. అందుకే చెప్దాం, వివాహం ద్వారా జతపరచబడిన వారు దేవుని దృష్టికి, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, వాళ్ళు వన్ బాడీ, ఒక్క శరీరం అని, ఒక్క శరీరం అని. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు జతపరిచిన వారిని, అందరూ చెప్దాం, దేవుడు జతపరిచిన వారిని ఏ మనిషి వేరు చేయొద్దు. హల్లెలూయా. మీరు ఎన్నో పెళ్ళికి వెళ్ళి ఉంటారు,
తినేసి వచ్చి ఉంటారు, కానీ వాక్యం వినుండరు మీరు. అందుకనే మీకు పెళ్లి వాక్యం వినిపిస్తుంది దేవుడు. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. అదే ఆదికాండము 2వ అధ్యాయము 20-24 మనం ఇందాక చదివాం కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు. యేసు ప్రభు చెప్తున్న మాట మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. దయచేసి మీరు మీ ఫోన్స్ కాదు, వాక్యం వినండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఒక పురుషుడు ఒక స్త్రీ, దేవుని ప్లాన్లో ఒక పురుషుడు ఒక స్త్రీ. ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు కాదు, ఒక స్త్రీ ఇద్దరు పురుషులు కాదు, ఒక పురుషుడు ఒక స్త్రీ. వాళ్ళిద్దరిని దేవుడు పెళ్లి ద్వారా ఏక శరీరముగా చేస్తున్నాడు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 కొరింథీ 6:16. 1 కొరింథీ 6:16. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా. చాలు. ఒక పురుషుడు ఒక స్త్రీతో సంబంధం లేని, పరిచయం లేని ఒక స్త్రీతో కలిసి వస్తే, నేను అందుకనే మీకు స్టార్టింగ్గా చెప్పిన, ఓపెన్గా చెప్పిన, నేను ఏం దాచిపెట్టుకోకుండా ఓపెన్గా చెప్తా. ఎందుకంటే మీకు దేవుని వాక్యం, దేవుని చిత్తం అర్థం కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చాలా దేశాల్లో చూస్తున్నాం కదా, ప్రాస్టిట్యూషన్ లీగలైజ్డ్ అయింది. ఎంతమందికి తెలుసు? తెలియదా? చేయొద్దండి. ఎంతమంది తెలుసు? చేయొద్దండి. ప్రాస్టిట్యూషన్ ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు? వేశ్య గృహములను గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశం నుంచి ఏదో బిజినెస్ పని మీద వేరే దేశానికి పోయిండు, కానీ తన శరీరం యొక్క కోరికలు కంట్రోల్ చేసుకోలేక ఎవరినో రోడ్డు మీద పోయి ఒక అమ్మాయిని బలవంతం చేయకుండా సపరేట్గా కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఆడుకోవాలా, డబ్బులు ఇవ్వాలా, ఆ రాత్రి వాళ్ళతో గడపాలా, వచ్చేయాలి. గవర్నమెంట్ లీగల్గా చేసింది కొన్ని దేశాల్లో. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్యతో ఏకదేహమై ఉన్నాడని మీకు తెలియదా అంటాడు. ఆడ ఆ మనిషి కలుస్తాడు, వచ్చేస్తాడు, మళ్ళీ ఎప్పుడు ఆమె ముఖం చూడడు, ఎప్పుడు ఆమె ఈయన ముఖం చూడదు. ఎవరి జీవితాలు వాళ్ళవి. కానీ దేవుని దృష్టిలో అది రికార్డెడ్గా ఉంటుంది. ఎవరి దృష్టిలో? అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మనం చదివినప్పుడు ఏముందంటే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలా, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దేవుని దృష్టికి వివాహం అనేది చాలా ఘనమైనది. దాన్ని ఆరంభించిన దేవుడే. భార్యను బానిసగా అయ్యాడు దేవుడు. వినండి జాగ్రత్తగా. ఏంటిది? అయిపోయిందా? మీ మెసేజింగ్ అయిపోయిందా? వినండి దయచేసి. భార్యను దేవుడు ఏం చేసి అంటే సాటి అయిన సహాయముగా ఇస్తాడు. నాణెమునకు, కాయిన్కి ఒక సైడు పురుషుడు, ఒక సైడు స్త్రీగా, అది ఇద్దరు కలిసి ఈక్వల్గా ఉంటారు దేవుని దృష్టిలో. హల్లెలూయా. అంతేగాని నువ్వు నా కింద ఉండాలి, మా ఊర్లు ఇట్లనే, మా పల్లెలు ఇట్లనే, మా ఇంట వంట లేదు, ఏంది నువ్వు నన్ను చేయమంటావా టిఫిను? ఇవన్నీ చిన్నపిల్లల మైండ్ సెట్. అది వాక్యంతో రీప్లేస్ కావాలా. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సాటి అయిన సహాయముగా దేవుడు ఏర్పాటు చేసిండు. ఒక్కసారి ఒకరితో కలిస్తే అది రికార్డెడ్ అయి ఉంటుంది. అందుకనే దేవుడు మన బాడీని వివాహము ద్వారా, మీకు ఇంకొక మాట ఓపెన్గా చెప్తా వినండి. స్త్రీ పురుషులు కలిసి జీవించే ఆ సెక్షువల్ లైఫ్ ఏదైతే ఉంటుందో,
శారీరక సంబంధ జీవితం ఏదైతే ఉంటుందో, పెళ్ళి అయిన తర్వాత దేవుని దృష్టికి అది పరిశుద్ధమైనది. అందరూ చెప్దాం, పెళ్ళి అయిన తర్వాత అది దేవుని దృష్టికి పరిశుద్ధమైనది. కానీ అదే సంబంధము పెళ్ళికి బయట దేవుని దృష్టికి అసహ్యమైనది. కంపల్సరీ దేవుని ఉగ్రత అనేది వాళ్ళ మీద ఉంటుంది. అదేంది, ఇక్కడ స్త్రీ పురుషులే, అక్కడ స్త్రీ పురుషులే. తేడా ఏముందంటే దేవునికి లోబడి ఉండడమేమో పరిశుద్ధంగా ఉంది, దేవునికి విరోధంగా ఉండడమేమో ఉగ్రతకు పాత్రలు చేసేది ఉంది. అందుకనే పెళ్ళి కాని వాళ్ళము దేవుని చిత్తం తెలుసుకుందాం, పెళ్ళి అయిన వాళ్ళము కూడా దేవుని చిత్తం తెలుసుకుందాం, సిద్ధపడదాం. భార్య సాటి అయిన సహాయముగా వస్తుంది, భర్త కూడా సాటి అయిన సహాయముగానే ఉంటాడు. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. అన్నీ చెప్పుకుంటూ పోతే మనం ఇక్కడ 2 రోజులు ఉండాల్సి వస్తుంది. కానీ అట్లేముండదు. నేను సమయంను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. దేవునికి మహిమ కలుగును గాక. 1 తిమోతి 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువు. జాగ్రత్త వినండి. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును, దేని యందు? దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇగో లాస్ట్ డేస్లో వినండి జాగ్రత్తగా, చివరి దినాల్లో భూమి మీద దయ్యముల బోధ విస్తారంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. అంటే ఏం బ్రదర్, ఇంటికి వచ్చి దయ్యం బోధిస్తుందా? కాదు. టీచింగ్ గవర్నమెంట్ ద్వారా కూడా రావచ్చు, అఫీషియల్గా రావచ్చు, అన్అఫీషియల్గా రావచ్చు, ఏ రకంగా అయినా రావచ్చు. కానీ ఆ టీచింగ్లో ఉండే క్వాలిటీస్ ఏంటంటే ఇక్కడ మనం చదువుదాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఏం నిషేధిస్తారంట? ఇప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేసింది ఎవరు? మీరు రెస్పాండ్ అవుతలేరు. దేవుడు చేసింది. వాళ్ళని వివాహము ద్వారా జతపరుస్తుంది ఎవరు? దేవుడు. వివాహ వ్యవస్థ ఆరంభించింది ఎవరు? దేవుడు. దేవునికి ఆపోజిట్గా చివరి దినాల్లో బోధలు వస్తాయి. ఆ బోధలలో ఒక పాయింట్ ఏంటంటే పెళ్ళి చేసుకోవడము తప్పు, పెళ్ళి చేసుకోకపోవడమే కరెక్టు అనే టీచింగ్ ఎక్కువైపోతుంది అన్నమాట. ఎంతమందికి అర్థమవుతుంది? పెళ్ళి చేసుకొని ఏం చేస్తావు? అవును, ఏం చేస్తావు? పెళ్ళి చేసుకొని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పెళ్ళి చేసుకొని ఏం చేస్తారు? మీరు చాలా మంచి వాళ్ళు. ఎందుకు తెలుసా? నువ్వు ఈ ప్రశ్న పెళ్ళిళ్ళని అడుగుతున్నావా, పెళ్ళి కానోళ్ళని అడుగుతున్నావా చూస్తున్నాను. పెళ్ళి అయితే ఏం చేస్తాము? కొత్త బట్టలు వస్తాయి, వీడియో కెమెరా ఉంటుంది, ఫోటోలు దింపుతారు, సూట్ వేసుకోవచ్చు, బిర్యానీ తినొచ్చు, దోస్తులు బరాత్ పెట్టవచ్చు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత 2-3 రోజులు వాళ్ళింటికి మేము వాళ్ళింటికి దావత్ ఉంటుంది, బోటి, చికెన్, మటన్ అన్నీ తినొచ్చు. తర్వాత అప్పుడు చూసుకుందాం, ఇప్పుడెందుకు? ఇది మన ఆలోచన ఉండొచ్చు, కానీ పెళ్ళిని నిషేధించడము దయ్యం యొక్క ప్లాన్. ఎవరి ప్లాను? అర్థమవుతుందా? పెళ్ళి చేసుకుని ఏం చేస్తావు? నీకేం కావాలా? నీ కోరికలు తీర్చోనికే నీకు ఒక పురుషునికి ఏం కావాలి? ఒక స్త్రీ కావాలా? స్త్రీకి ఏం కావాలి? ఒక పురుషుడు కావాలిగా. పో మార్కెట్లో ప్రాస్టిట్యూషన్ లీగలైజేషన్ గవర్నమెంట్, పో నీ కోరికలు తీర్చుకో. ఎందుకు తలకాయ నొప్పి? షాపింగ్కి పోతే ఇంత బిల్లు, ఎందుకు పోయినావు, లేట్ ఎందుకు వచ్చినావు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు, ఇవన్నీ అవసరమా? నాకు నచ్చినట్టు ఉంటా నేను. ఇటువంటి పనికిమాలిన టీచింగ్స్ మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ చెప్తాం, యేసుని నమ్మిన మనకు దేవుని చిత్తం కావాలా, దేవుని వాక్యం కావాలా. దాంట్లో ఉన్నవాడే దేవుని చేత సంరక్షించబడతాడు, దేవుని చేత పోషించబడతాడు, దేవుని చేత దీవించబడతాడు.
హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒకవేళ మీరు ఏంది బ్రదరు ఇంత ఓపెన్గా చెప్తుండని, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, నేను ఓపెన్గా చెప్పాలా, బిబ్లికల్ వేలని చెప్పాలా? నా మాటలు వినిపిస్తలేవా మీకు? నేను ఏమంటున్నానంటే, మీకు అర్థమయ్యేటట్టు నేను కొన్ని పదాలు ఓపెన్గా చెప్పాలనా, లేదంటే బైబిల్లో రాయబడిన కొంతమందికి అర్థం కానుండే ఆ వాక్యములనే చెప్పాలనా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తా. పెళ్ళి కాని వాళ్ళు చెప్పండి, ఓపెన్గా చెప్పాలా వద్దా? అరే ఏంది నాకు అర్థమవుతలేదు. చేయొద్దండి, ఓపెన్గా చెప్పాలి బ్రదర్, ఉన్నట్టు ఓపెన్గా చెప్పండి, అందరూ చేయొద్దండి. తప్పదు, ఇంకా అందరూ లేపుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం గుర్తుంచుకోవాలా, వివాహమును ఆరంభించిన దేవుడు పార్ట్నర్ను సాటి అయిన సహాయంగా ఇస్తాడు, బానిసగా ఇయ్యడు. నీకు తెలియదు నా భార్య సంగతి, నీకు తెలియదు. ఆమె నడితో కూడా చెప్తుంది, నీకు తెలియదు నా భర్త సంగతి అని. అందుకే ఒక సామెత ఉంది, ఎవ్వరి గొడవలకు నవ్వాలి, భార్య భర్తల గొడవలకు పోద్దు. విన్నారు ఎప్పుడన్నా ఈ మాట? వాళ్ళు కొట్లాడతారు, మళ్ళా ఒకటవుతారు. దేని కూడా చూసినా కొట్టి భర్త కొట్టి పెడతారు. ఏం చంపేశాడో ఏందని పక్కకు తువ్వెంబడి పెట్టేళ్ళు, అరే ఏమేమి చంపేశావు, రే నా భార్య నా ఇష్టం నువ్వు ఊరు అంటారు. ఆడమన్నం ఏమన్నా అయ్యి నీ భార్య అయితే నువ్వు ఇట్లా రోడ్లో ఇష్టం వచ్చిన కొడతావా అని మనం ఒక దెబ్బ ఆయన వేసినాం అనుకో, అప్పటిదాకా దెబ్బలు తిన్నామే, కాపాడండి అన్నామే, ఎవడరా నా భర్తను కొడతావా అంటది. అప్పుడు అర్థమవుతుంది, ఓహో భార్య భర్తల మధ్యలోకి పోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వివాహ వ్యవస్థ ఆరంభించింది ఎవరు? దేవుడే. సాటి అయిన సహాయం ఇచ్చేది పార్ట్నర్ను సాటి అయిన సహాయంగా ఇస్తాడు. కాయిన్కి ఒకవైపు పురుషుడు, ఒకవైపు స్త్రీగా దేవుని దృష్టికి వారు ఏక శరీరమై ఉంటారు. భర్త కూడా భార్యను దేవునిలో సగభాగముగా చూడాలి. ఎందులో? భార్య కూడా భర్తను దేవునిలో సగభాగముగా చూడాలి. ఆ దృష్టి ఏం చేసేది తెలుసా? నేను దేవునికి మోసము చేయలేను. ఎవరికి? దేవుని మోసము నేను చేయలేను. ఆ చూపు మన లోపల ఉండాలి, మన అంతరంగంలో ఉండాలి. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి రాబో దినాల్లో వివాహము నిషేధించడం, ఫర్బిడింగ్ టు మ్యారీ, డిమానిక్ డాక్ట్రిన్స్ వస్తాయి. ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఉన్నాయి. దానికి సంబంధించిన సినిమాలు వస్తాయి, సీరియళ్ళు వస్తాయి, స్కిట్లు వస్తాయి, గవర్నమెంట్ కొన్ని ఆర్డర్స్ వస్తుంది, ఏమేమో వస్తాయి. కానీ వాక్యమే మనకు ఆధారం. అందరూ వాక్యమే నాకు ఆధారం, సృష్టికర్త మాటనే నాకు ఆధారము. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9 చదువు. 8, 9 2 చదువు. నా వలె నుండుట వారికి మేలని, పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలిపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట. చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. పౌలు అంటుండు, పెళ్లి కానివారు, విధవరాండ్రు, నేను ఎట్లయితే సింగిల్గా ఉన్నానో, భార్య లేకుండా ఒంటరిగా నేను ఎట్లయితే ఉన్నానో అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నా అన్నాడు. ఒకవేళ మీరు మనస్సు నిలపలేకపోతే, మనస్సు నిలపలేకపోతే పెళ్లి చేసుకోండి. కామ తప్తులగుట కంటే, అందరూ చెప్దాం, కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడమే మేలు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు. చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడం మేలు అన్నాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పింది,
ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును. కామము, మోహము ఈ రెండిటికి తేడా ఏం తెలుసా? వినండి జాగ్రత్తగా. కామం అంటే ఒక యవ్వనస్తుడు కానీ, ఒక యవ్వనస్తుడు కానీ, ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ తన లోపల ఉండే ఆ సెక్షువల్ కోరికలు ఏంటివి? అరే ఏంది నాకు అర్థమవుతలేదు. మీకు వినిపిస్తుందా నా వాయిస్? ఏ చర్చిలైనా ఇంత స్పష్టంగా మీరు ఎప్పుడన్నా విన్నారా? అవసరం అనుకున్న వాళ్ళు వినండి, అవసరం లేదనుకున్న వాళ్ళు కింద వంటలు అవుతున్నాయి, పోయాడ కూరగాయలైనా పోయండి. ఏం బ్రదర్ ఇంట్లో పోయాలే, ఈడ కూడా పోయాలనా? దయచేసి వినండి జాగ్రత్తగా. కామము అంటే ఒక మనిషి లోపల ఉండే ఆ శృంగార సంబంధమైన కోరికలు, సెక్షువల్ డిజైర్స్ ఏ రకంగా అయినా సరే ఇంకొక ఆపోజిట్ సెక్స్ అంటే వ్యతిరేకం, అంటే ఇట్లా చెప్పాలి, పురుషుడైతే స్త్రీని కోరుకోవడం, స్త్రీ అయితే పురుషుని కోరుకొని తన లోపల ఉన్న ఆ ప్లెజర్, ఆ డిజైర్స్ను, ఆ కోరికలను శారీరకంగా అనుభవించడం, దీన్ని ఏమంటారు? కామం. అందుకనే కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడము మేలు. మోహం అంటే వినడి జాగ్రత్తగా, మోహం అంటే ఫిజికల్ టచ్ ఏముండదు, శారీరకంగా తాకాల్సిన అవసరమే ఉండదు, ఖాళీ చూపులతోనే. దేంతో? యేసుప్రభు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపులతో. అంటే దీని అర్థమైంది తెలుసా? వినడి జాగ్రత్తగా. యవ్వనంలో ఉన్నప్పుడేమో కామతప్తులుగా ఉంటారు, ముసలిగా అయినాకనేమో వాళ్ళ ఆర్గన్స్, వాళ్ళ శరీర అవయవాలు ఆ కామము కొరకు పని చేయకుండా బలము కోల్పోయి వీక్ అయిపోతాయి. కానీ మనస్సులో ఆ కోరికలు మాత్రము యంగ్గానే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం కావాలి చెప్పండి. ఇవి తెలివా బ్రదర్, నువ్వు మరి టూ మచ్ చేస్తావు, బైబిల్లో తెలియదా అని చెప్పు, వింటాము. ఇవి తెలియదా మాకు? హల్లెలూయా. అందుకనే ముసలైనా తీసుకోండి మీరు, తాత పెళ్లి చేసుకోరాదు, ఎందుకు ఒంటరిగా ఉన్నావు అంటే ఏమంటాడు? మళ్ళీ చెప్పండి, ఏమంటాడు? ఏంది బ్రదర్ మీరు మరీ టూ మచ్ చేసి ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను. సిస్టర్ ఏమంటాడు? ఎప్పుడన్నా అడిగిరా మీరు? ఎవరన్నా అడిగిరా? మజాక్లో అడిగిరా ఎవరన్నా? పోనీ విన్నరా? ఏమంటారు? మళ్ళీ ఏమంటారు అంటే ఆయనకు తెలుసు, ఏం తెలుసా, నా శరీర అవయవాలు పెళ్ళికి పనికిరావని తెలుసు, కానీ లోపల కోరిక ఉంటుంది, మోహం అనేది అట్లే ఉంటుంది. ఏమంటాడు తెలుసా? నాకు ఈ వయసులో పెళ్ళి వద్దు అనే బదులు నాకెవడు పిల్లనిస్తాడు అంటాడు. ఏమంటాడు? నిజమే కదా? నాకెందుకు పెళ్ళి, అవసరం లేదు నాకు, ఈ ఏజ్లో నాకు పెళ్ళి ఎందుకు అనడు. నాకెవరే ఆ పిల్లనిచ్చేటోళ్ళు అంటే ఇస్తే. మోహం అనేది మైండ్ రిలేటెడ్గా ఉంటుంది. అందరూ చెప్దాం, ఈ రెండింటిని జయించాలంటే, ప్లీజ్ చెప్తున్నా వినండి, ఈ రెండింటిని జయించాలంటే వాక్యంతో నింపబడాల. సమయమును పనికి మాలినట్టు పోనీయకుండా దేవునితో గడపాలి. ఉదాహరణకి దావీదు. ఎవరు? దావీదు యుద్ధంలో ఉండాల్సిన రాజు. ఎక్కడ ఉండాల్సిన రాజు? యుద్ధంలో ఉండాల్సిన రాజు యుద్ధానికి పోకుండా ప్యాలెస్ మీద ఉట్టిగా తిరుగుతుండు. అందరూ చెప్దాం, మనం చేయాల్సిన పనులు, ఉద్యోగమో, వ్యాపారమో, చదువో, మన లక్ష్యము దేని కొరకు అవుతుందో దాని మీద మన టైంను బిజీ చేయాలి. వీటిని జయించడానికి వన్ ఆఫ్ ద సీక్రెట్. హల్లెలూయా. అర్థమవుతుందా?
యుద్ధంలో ఉండాల్సిన రాజు ఇంటి మీద తిరుగుతుండు. మేడ మీద తిరుగుతున్న వ్యక్తి స్నానం చేస్తుంటే చూసిండు ఒక ఆమె. చూడంగానే ఏమైంది? ఆయన లోపల మోహం యాక్టివేట్ అయింది. ఏ రకంగానే సరే ఆమెను సంపాదించాలనుకోండి. దావీదు ఎవరు? అందులో దావీదు రాజు, దావీదు ప్రవక్త, దావీదు దేవుని హృదయానుసారుడు. ఇంత అనాయింటింగ్ ఉన్న వ్యక్తి ఇట్లా చేస్తాడు? మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఉమెన్ సైకాలజీ మీద పెద్ద ప్రొఫెసర్ అంట. నాకు ఆయన పేరు గుర్తులేదు. నేను నిన్నటి సంది ట్రై చేస్తున్నా మైండ్ ఎట్లన్నా కలెక్ట్ చేయాలి, పేరు కలెక్ట్ చేయాలని. కానీ నాకు ఆ పేరే గుర్తొస్తలేదు. సైకాలజీ చదివిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సైకాలజీ మానసిక ఏమంటారు వాళ్ళని, మానసిక నిపుణులు సంథింగ్, సైకాలజీ సైకియాట్రిస్టులు. ఆ కోర్సు చేసిన వాళ్ళు ఆయన రాసిన బుక్స్ ఆధారం చేసుకొని థీసిస్ కంప్లీట్ చేస్తారంట. వింటురా? అంటే ఆ మానసిక నిపుణుడు రాసిన బుక్స్ ఆధారం లేకుండా థీసిస్ కంప్లీట్ కావంట. అంత ఫేమస్ అంట ఆయన. హల్లెలూయా. ఆ వ్యక్తి లాస్ట్కి చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పిండట. ఎంతమంది తెలుసు మీకు? ఎంతమంది ఇక్కడ ఉన్నారు చెప్పండి. సిస్టర్ డిస్టర్బ్ అయ్యారా? మీరు డిస్టర్బ్ అయ్యారా? ఎందుకు వచ్చినాము? అంత టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుందా? స్త్రీల యొక్క సైకాలజీని చదివిన వ్యక్తి, టాప్ ప్రొఫెసరు, ఆయన రాసిన ఆ బుక్స్ను ఒక సైకాలజీ చదవాల్సిన స్టూడెంటు ఈ ప్రొఫెసర్ బుక్స్ తీసుకొని చదివి దాంట్లో నుంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, థీసిస్ రాస్తారంట. అంత ఫేమస్ సైకాలజిస్ట్ ఆయన. ఉమెన్ సైకాలజీ మీద. ఎవరి మీద? ఆయన చనిపోయేటప్పుడు అడిగిందంట, సార్ మీరు ఇంత పరిశోధన చేసిరు కదా స్త్రీల మైండ్ మీద, ఎవరి మైండ్ మీద మీరు ఇంత పరిశోధన చేసిరు కదా సార్, మీకు అసలు ఏమర్థమైంది సార్ అని అడిగినట్టు. ఆయన ఏమన్నాడంటే తెలుసా? అవును, అసలు ఆడోళ్ళకి ఏం కావాలని అడంట. మీకు ఇంకోరికి అర్థం కాలేగా? అంత రీసెర్చ్ చేసిన అన్నాడంట లాస్ట్కి చనిపోయేటప్పుడు. అవును, అసలు ఇంత ఆడోళ్ళకి ఏం కావాలని అడంట. అంటే నాకే అర్థం కాలే, ఇంకా రీసెర్చ్, ఇంకా వాళ్ళకి ఏం కావాలని అడంట. సో పురుషులారా, దేవుని వాక్యంతో మనము అర్థం చేసుకోవచ్చు, దేవుని మైండ్తో అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. స్త్రీ పురుషుని అర్థం చేసుకోవచ్చు, పురుషుడు స్త్రీని వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. దేని ద్వారా? వాక్యం ద్వారా. వాళ్ళని జతపరిచే దేవుడే, వాళ్ళని ఏక శరీరంగా చూసే దేవుడే, వాళ్ళు ఏం చేయాలో ఏం చేయొద్దో వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడింది దేవుడే. అందుకనే దేవునితో కనెక్ట్ అయి ఉంటే, అందరూ చెప్దాం ఇట్లా, పురుషుడు స్త్రీ ఇట్లా పెట్టండి, పురుషుడు స్త్రీ దేవునితో కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటే ఆ ఈక్వాలిటీ, ఆ ఆశీర్వాదము, ఆ లీడింగ్ అంతా కరెక్ట్గా ఉంటుంది. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింగిల్గా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే, నీకు స్థిరమైన మనసు ఉంటే, పరలోక రాజ్యం నిమిత్తం నిన్ను నీవు పెళ్లి చేసుకోకుండా ఉంచగలిగితే, దేవుని అనుగ్రహం నీ మీద ఉంటే తప్ప నువ్వు సింగిల్గా ఉండలేవు. హల్లెలూయా. కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడం మేలని బైబిల్ చెప్తుంది. కామం అంటే నేను చెప్పిన మన శరీరంలో ఉండే ఆ సెక్షువల్, ఆ ఏమంటారు, ఆ కోరికలను తీర్చుకోవడానికి శరీరంతో చేసేది, శరీరము కోరికలను అనుభవించేది కామము. కానీ శరీరంతో సంబంధం లేకుండా ఖాళీ చూపులతోనే దురుద్దేశాలతో చూసేదేమో మోహము. ఈ కామం అనేది శరీర అవయవాలు సెక్షువల్ కోరికలు తీర్చుకునేంతకు బలముగా ఉన్నన్ని రోజులు పనిచేస్తాయి. వీక్ అయిపోయిన తర్వాత శరీర అవయాలు పనిచేయవు. కానీ కోరికలు, మనసులో ఉండే ఆ కోరికలు మోహముగా మాత్రం పనిచేస్తాయి. ఈ రెండిటిని జయించాలంటే మనము వాక్యములో, ప్రార్థనలో, దేవునితో సహవాసంలో మాత్రమే కాకుండా మనకున్న బాధ్యతల్లో సిన్సియర్గా మనం పనిచేయాలి. హల్లెలూయా. ఉదాహరణకి దావీదు దేవుని ప్రవక్త, దావీదు రాజు, దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు కీర్తనకారుడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న దావీదు యుద్ధంలో ఉండాల్సిన వ్యక్తి మేడ మీద తిరుగుతుండు. మేడ మీద తిరుగుతుండు.
యుద్ధం పోయి ఉంటే ఆడ స్నానం చేసి ఆమెను చూడకపోతుండే. ఆమెను చూడంగానే ఏమైంది? ఆయన లోపల మోహం స్టార్ట్ అయిపోయింది. అందరూ చెప్దాం, 2 చేతులు ఎత్తి చెప్దాం, మనం బ్రతుకున్న రోజులు, 2 చేతులు, మనం బ్రతుకున్న రోజులు ఈ శరీరము కామం కొరకు పనిచేస్తూనే ఉంటుంది. మనసు మోహం కొరకు పనిచేస్తూనే ఉంటుంది. వాక్యం ద్వారా మాత్రమే, దేవుడు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చడం ద్వారా మాత్రమే రెండింటిని పరిశుద్ధంగా కాపాడుకోవచ్చు. హల్లెలూయా. అందుకనే సామెతలు ఏముంది తెలుసా? నీ యవ్వన భార్య యందు సంతోషించాను. ఎవరి యందు? నీ యవ్వన భార్య యందు సంతోషించు. హల్లెలూయా. చదువుదాం, త్వరగా చదువుదాము. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 26, 27. ఇప్పటి ఇబ్బందిని బట్టి తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడివై ఉంటివా? విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా నుంటివా? వివాహము చాలు. పౌలు అంటుడు, ఇగో నేను సింగిల్గా ఉన్నా, పెళ్లి కానోళ్ళు మీరు కూడా నా వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నా, విధవరాలు కూడా మీరు నాలాగా సింగిల్గా ఉండాలని కోరుకుంటున్నా. కానీ కామము కంట్రోల్ చేసుకోలేకపోతే, మనస్సు నిలపలేకపోతే పెళ్లి చేసుకోండి అని చెప్తూ సింగిల్గా ఉండాల్సిన వాళ్ళ కొరకు చెప్తుండు. భార్య లేకుండా ఉన్నవా? మంచిగా ఉన్నావు. ఉండలేకపోతున్నావా? పెళ్లి చేసుకో అంటుండు. హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే, ఇబ్బందులను బట్టి చూస్తే పెళ్లి చేసుకోకపోవడమే మేలని పౌలు ఎందుకు చెప్తుండంటే, ఎవరైతే పెళ్ళి వద్దు, సింగిల్గానే ఉంటా, దేవుని అనుగ్రహం నా మీద ఉంది, వాళ్ళకి మాత్రమే ఇవి వర్తిస్తాయి. కానీ అంత ఈజీ కాదు మనసు నిలుపుకోవడం. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. 32, 34 చూద్దాం. 32, 34 చూడండి. పెళ్లి కానోళ్ళు మీరు చింత లేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాను. 34 అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రరాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని. చాలు. పెళ్లి కానోళ్ళు ఉద్యోగమో, వ్యాపారమో, బిజినెసో, చదువో మీరు ఎందులో అయితే ఉన్నారో అందులో మీరు సిన్సియర్గా ఉంటూ వాక్యంలో, ప్రార్థనలో ఉండడం ద్వారా దేవుని ఎట్లా సంతోష పెట్టాలని మీ లోపల బాగా డిజైర్ ఉంటుంది. హల్లెలూయా. మనసు నిలుపుకోలేని పరిస్థితి వస్తుంది, పెళ్ళి ఈడు వచ్చిందంటే మీరు పెళ్లి చేసుకోవడము ఉత్తమము. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళ గురించి అదే 1 కొరింథీ 7వ అధ్యాయం 28, 33. చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయంలో ఏముంది? రాబో దినాల్లో, అంత్య దినాల్లో దయ్యముల బోధలు వస్తాయి. ఆ దయ్యముల బోధలో ఉండే సూచన ఏం తెలుసా? పెళ్ళిని నిషేధించడం. దేన్ని నిషేధించడం? పెళ్లి నిషేధించడం. వివాహ వ్యవస్థను ఆరంభించిందే దేవుడు, భార్య భర్తలుగా జతపరుస్తుందే దేవుడు, ఆశీర్వదించి వర్ధిల్లమని దీవిస్తుందే దేవుడు. అందులో పరిశుద్ధత ఎంత అవసరమో బైబిల్ చాలా సూటిగా చెప్తుంది. ఆ విషయాలే మనం ఈరోజు మనసిప్పి ఓపెన్గా మాట్లాడుకుంటున్నాము. సింగిల్గా ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి, మనసు నిలుపుకోలేకపోతే కామతప్తుల గుడ్డ కంటే పెళ్లి చేసుకోండి అని బైబిల్ చెప్తూ, పెళ్ళి కాని వారు దేవుని సన్నిధిలో ఉద్యోగము, చదువు, బిజినెస్ ఇందులో బిజీగా ఉంటూ దేవుని సంతోషపెట్టే కార్యముల మీద మన మనసు ఉంటుంది. పెళ్ళి చేసుకోవాల్సిన వారు, మనం ఇక్కడ చదువుతున్నాం పెళ్ళి అయిన వారి గురించి. పెళ్లి చేసుకోవడం పాపం ఏం కాదు, పెళ్లి చేసుకున్న పాపం లేదు, ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా వలనని. చూడండి, పెళ్ళి అయితే ఫిజికల్గా చాలా మార్పులు వస్తాయి, కొన్ని ఫిజికల్గా శరీర సంబంధమైన కొన్ని సమస్యలు వస్తాయి.
ఏం చేశాడు బ్రదర్, సిగరెట్ కాల్చి సిగరెట్తో కాలుస్తాడా ఏంది? వీటి కొరకు నేను చెప్తలే. ఫిజికల్గా ఇద్దరు ఏక శరీరం అయినప్పుడు బాడీలో లోపల నుంచి మార్పులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. వాటి గురించి మాట్లాడుతుండే. అవి అనుభవించొద్దు అనుకుంటే సింగిల్గా ఉండడం బెస్ట్ అని పౌలు చెప్తుండు. కానీ అంత ఈజీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు స్పెసిఫిక్గా నువ్వు పెళ్లి చేసుకోకుండా పరలోక రాజ్యం నిమిత్తము సేవ పిలుపులో నువ్వు ఉన్నావని దేవుడు చెప్తే కానీ ఆ మనిషి అందులో కంట్రోల్గా ఉండలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కొంతమంది ఎంత బిజీ ఉన్నారంటే ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, నువ్వు కంటిన్యూ క్యారీ అంటాడు. హల్లెలూయా. 33 చదువుదాం. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువలనే కానీ పెళ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని. చాలు. పెళ్ళి కాకముందేమో మనకున్న రెస్పాన్సిబిలిటీస్లో సిన్సియర్గా పని చేసుకోవాలా. కామమును మోహమును మనం జయించడానికి దేవుని వాక్యం ప్రార్థనతో పాటు మనకున్న బాధ్యతలను సిన్సియర్గా నెరవేర్చుకోవాలి. దావీదు యుద్ధంలో తీసేసి ఇంటి మీద ఉన్నట్టు డ్యూటీకి పోయేది తీసేసి ఉట్టికి ఇంటికాడ తిరగడము, కాలేజ్కి పోయేది తీసేసి ఉట్టికి ఇంటికాడ కూర్చొని ఫోన్లలో టీవీలలో పనికి మనల్ని చూసి సమయంను సద్వినియోగపరచుకోవడం ద్వారా దీన్ని జయించవచ్చు. హల్లెలూయా. పెళ్లి అయిన వారు భార్యను ఎట్లా సంతోష పెట్టాలని భర్త, భార్యను ఎట్లా సంతోష పెట్టాలని భార్య, ఈ విషయంలో గురించి ఆటోమేటిక్ వాళ్ళ లోపల స్టార్ట్ అయిపోతాయి. ఇది తప్పు కాదు, పాపము కూడా కాదు. అయితే 35వ వచనం చదువుదాం. ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాం కదా, బైబిల్ ఏం చెప్తుందంటే మనకి ఇది ఉరిగా ఉండాలని కాదు కానీ, జాగ్రత్త విందాం, యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనలై ఉండవలని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్తున్నాను. హల్లెలూయా. ఏంది ఇన్ని కండిషన్స్ ఏంది? ఇదంతా మనల్ని భయపెట్టడానికి కాదు. తొందర ఏమీ లేక, తొందర ఏమీ లేక దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని చిత్తం తెలుసుకుంటూ పెళ్లి కొరకు లేకపోతే పెళ్లి కాకుండా దేవుని విషయంలో సంతోష పెట్టడం, దేవుని ఎట్లా సంతోష పెట్టాలి, లేదంటే పెళ్లి చేసుకొని ఎట్లా ముందుకు సాగాలి, తొందర ఏమీ లేక దేవుని సన్నిధాన వర్తులై ప్రభువు చిత్తం తెలుసుకొని ముందుకు సాగడానికి ఈ విషయాలన్నీ మన కొరకు రాయబడ్డాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు చాలు దేవుని చిత్తం తెలుసుకోవాలా, అవివేకంగా కాకుండా జ్ఞానంగా ఉండాలా. ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఈ భూమి మీద మనం బ్రతికేదే శరీరం లోపల. ఈ శరీరంలో ఉన్న 2 డేంజర్ ఏంటంటే కామము, లేనోళ్ళు ఎవరు చెప్పండి? హల్లెలూయా. వాటిని జయించాలంటే నువ్వు ఎంత అభిషేకంలో ఉన్నా, నువ్వు ఎంత ప్రార్థనలో ఉన్నా, నువ్వెంత ఉన్నా ఒక్కటి, దాంతో పాటు అందరూ చెప్తాం, ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి. వీటితో పాటు ఈ భూమి మీద మన రెస్పాన్సిబిలిటీస్ని చక్కగా నెరవేర్చాలా. ఉద్యోగం అయితే ఉద్యోగం, స్త్రీ కుటుంబాన్ని మెయింటైన్ చేయడం, కుటుంబాన్ని మెయింటైన్ చేయడం, భర్త ఉద్యోగము వ్యాపారం అయితే అందులో కంటిన్యూస్గా ఉండాలా. ఉట్టిగా ఉండడం మాత్రము ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 విషయాలను తొందర ఏమీ లేక దేవుని సన్నిధిని ఉండి తెలుసుకోవడము, అవివేకంగా కాకుండా జ్ఞానంగా ఉండి దేవుని చిత్తం తెలుసుకోవడం, ఈ 2 విషయాల్లో ఫెయిల్ అయితే నేను మీకు ఉదాహరణలు చెప్తా. మీకు ఎంతమందికి తెలుసు స్టెల్లా దినకరన్ గారు? ఎంతమంది తెలుసు మీకు స్టెల్లా దినకరన్? చేయొద్దు, మంచిగా ఎత్తాను. స్టెల్లా దినకరన్ ఎవరు అంటే జీసస్ కాల్స్ మినిస్ట్రీ ఫౌండర్ గారైన జీసస్ దినకరన్ అయ్య గారి సతీమణి గారు. ఆమె ఒక బుక్ నేను చదివిన, స్త్రీలకు సంబంధించి. ఎంతమందికి వినిపిస్తుంది ఆ వాయిస్?
ఆమె ఒక బుక్ నేను చదివిన, స్త్రీలకు సంబంధించిన బుక్లో ఒక విశ్వాసి, ఎవరు, మీరు డల్లుగా ఉంటే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదు. అసలు ఒక కండిషన్ పెట్టి ఉండే కదా, పెళ్ళి అయిన వాళ్ళు పెళ్లి డ్రెస్ వేసుకొని రండి, పెళ్ళి కానోళ్ళు పెళ్ళికి ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటారు ఆ డ్రెస్ వేసుకొని రండి, అప్పుడు యాక్టివ్గా ఉంటుండే. ఎవ్వరు నాకు చూస్తలేరు, ఎవ్వరు మెచ్చుకుంటలేరు ఏంటని. కొందరికి పట్టాయి పెళ్ళిళ్ళు వేసుకున్న సూట్లు, ఇప్పుడు పట్టాయి. నాకు పట్టింది కాబట్టి వేసుకొని వచ్చిన నా పెళ్లి షర్ట్ మంచిగా ఉందా? హల్లెలూయా. స్టెల్లా దినకరన్ గారి బుక్లో నేను చదివిన విషయంలో, ఒక యవ్వనస్తురాలు, దేవుని నమ్ముకున్న యవ్వనస్తురాలు, ఎంప్లాయీ, ట్రైన్లో ప్రయాణం చేస్తూ తమిళనాడులో ఆమె ఉద్యోగం చేసి వచ్చే కాడ రైల్వే స్టేషన్లో పరిచయమైన ఒక వ్యక్తిని ప్రేమించింది. నేను చెప్పినా కదా, శరీరంలో ఏముంటుంది, కడుపుకు ఆకలి అవుతుందా కాదా? సేమ్ అట్లనే ఒక ఏజ్ వచ్చినాక సెక్షువల్ డిజైర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే దాన్ని ప్రాపర్ వేలో వాడమని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధంగా వాడమని బైబిల్ చెప్తుంది. అందుకని వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్తూ, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలా, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు, అది ఎంత ఘనమైనదో చెప్తూ, పరిశుద్ధత ఎంత సీరియస్నెస్ చెప్తుండు. పాపం ఆమె ఆయనని ఇష్టపడింది, ప్రేమించింది, ఆయన కూడా ప్రేమిస్తున్నానని చెప్పిండు. తొందరపడ్డారు. ఆమె పెళ్ళి చేసుకో అని అడిగితే ఏదో ఇంకా అది ఇది స్టోరీలు చెప్పుకుంటా వాయిదాలు వేసుకుంటా మొత్తానికి ఒకరోజు తెలిసిపోయింది ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. ఏమైంది? ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. మాయమాటలు చెప్పి, గాలి మాటలు చెప్పి నమ్మించి ఆమెను మోసం చేసిండు. ఆమె సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంది. ఏం చేసుకుందామని? సూసైడ్. ఎంతమంది తెలుసు సూసైడ్ అంటే? ఊరేసుకుందాం అనుకుంటుంది. చచ్చిపోదాం, నా బతుకు వేస్ట్. జీసస్ కాల్స్ మినిస్ట్రీకి లెటర్ రాసింది, నా పరిస్థితి ఏంది నాకు అర్థమవుతుందిలే. అప్పుడు ఆమె తిరిగి ఆమెకు ఉత్తరం రాసింది అనమాట. ఎవరు? స్టెల్లా దినకరన్ గారు. నీవు సిన్సియర్గా ఇష్టపడ్డావు, అబద్ధాలను నిజం అనుకున్నావు, కానీ ఇప్పుడు ఆ నిజమేంది బయటకు వచ్చింది. నువ్వు చనిపోద్దు, నీ కొరకు యేసు చనిపోయి తిరిగి లేచిండు. నువ్వు దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకో, నీ తప్పు ఒప్పుకో, విడిచిపెట్టు. జీవితంలో ఆ వ్యక్తి ముఖం చూడకు, వాక్యంతో ప్రార్థనతో నింపబడు, నువ్వు ఇంకొక వివాహం చేసుకో. మొట్టమొదటి ఏం చేయాలి? దేవుని దగ్గర పాపం ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, దేవుడు క్షమిస్తాడు. ఏం చేస్తాడు? యేసుప్రభు దగ్గరికి పాపం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చింది. మనందరూ తెలిసింది, అవునా కదా? అందరు రాళ్ళతో కొట్టాలన్నప్పుడు యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇటువంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలా. నువ్వేమంటావు? యేసుప్రభు అన్నాడు, చీ పనికి మళ్ళదానా, మీ అమ్మ నాయన కష్టపడి పెంచితే ఇంత పెద్ద బుద్ధి లేదని ఇట్లాంటి పని చేస్తావు అన్నాడా? అమ్మ అని పిలిచాడు. ఏమన్నాడు? అమ్మ అని పిలిచి అప్పుడు వాళ్ళతో అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి మీ మీద వేయండి. అందరు రాయి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు, నేను కూడా నీ మీద రాయి వేయను. పో, గో సిన్ నో మోర్. వెళ్ళు, తిరిగి పాపము చేయకు. నువ్వు చనిపోవాల్సిన అవసరం లే, బతకాలను. గో సిన్ నో మోర్. వెళ్ళు, తిరిగి పాపము చేయకు. ఎంతమందికి ఈ టెస్ట్ మన స్త్రీలు సిస్టర్స్ మీరు వింటారు కదా, ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది ఇది? హెచ్చరికగా ఎంతమందికి ఉంది? ఒక సేవకుడు, ఆయన ఉండే కాలనీలో, ఆయన ఇప్పటికి ఉండు, ఒక సేవకుడు ఆయన ఉండే కాలనీలో, ఆయన యవ్వన డేస్, యంగ్ డేస్లో, ఆయన ఇప్పుడు పెద్ద, ఆయన టీవీ మినిస్టర్ ఉంది, చాలా పెద్ద పరిచయం ఉంది, దేవుని సేవకుడు. ఆయన పేరు చెప్పనేను. ఆయన యవ్వన దశలో ఉన్నప్పుడు అలా కాలనీలో ఒక 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 యంగ్ ఉమెన్ ఎయిర్ హాస్టెస్గా డ్యూటీ చేస్తున్నాడు. ఏం చేస్తుండే? ఎయిర్ హాస్టెస్ అంటే విమానం ఉంటుంది కదా, అందులో చాయ్ తాగుతారా, చాక్లెట్ తింటారని అడుగుతారు చూడు. ఆమె
చాక్లెట్లు అమ్ముకోదు ఆమె, ఆమె డ్యూటీ అది ఎయిర్ హోస్టెస్గా చేస్తే ఆమె ఎమ్మడ ఆ గల్లీలో అందరూ పడుతుండేనంట. స్మార్ట్గా ఉంటుండంట, అందంగా ఉంటుండంట, అందరూ ఆమె వెంబడ పడుతుందంట. మంచి డ్యూటీ చేసే యవనస్తులు, మంచి బిలీవర్స్ కూడా ఆమెను ఇష్టపడుతుండంట. ఏదో ఒక రకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండేనంట. ఒకరోజు ఆమె లేచిపోయిందంట. ఏమైంది నిద్రలకే లేచిపోలే, ఇంట్లోకెళ్ళే లేచిపోయింది. ఒకరోజు ఆమె లేచిపోయిందంట. ఎంక్వైరీ చేసి ఎవరితో పోయిందంట తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్, అందాజా ఎవరితో లేచిపోయింది? ఏమన్నా మీరు ఊహించగలుగుతారా? అంత మంచి చదువుకొని, అంత మంచి ఉన్నతమైన జాబ్ చేస్తూ, అందులో చూడడానికి మంచిగా ఉంటేనే తీసుకుంటారు, అవునా కాదా? ఫేర్ అండ్ లవ్లీ అవసరం లేని వాళ్ళనే తీసుకుంటారు అందులో. అటువంటి ఆమె ఎవరితో వెళ్ళిపోతుండొచ్చు అందాజా? మీరు ఇంత ఉంటే కష్టం అండి. మీరు టైం ఏమో వెళ్ళిపోతూనే ఉంది. ఏమైందేమో 3 రోజులు అసలు టైం అసలు చాలా స్పీడ్ పోతుంది. మీరు చెప్తేనే వాక్యం ముంగట్టుకు వస్తుంది అని నేను అనను, కానీ దయచేసి మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి. ఆ రేంజ్ ఉన్నోళ్ళు ఏ రేంజ్తో పోతారు? ఈక్వల్ రేంజ్ కదా. కానీ ఎంక్వైరీ చేసినాక లాస్ట్ తెలిసింది ఏమంటే తెలుసా? 10 రూపాయలకు 3 జామకాయలు, 20 రూపాయలకు 5 జామకాయలు. ఆ గల్లీలో జామకాయలు అమ్మటంతోనే వెళ్ళిపోయిందంట. పరిశ్రమ అంటే అందరు యూత్ అందరు గ్యాదర్ అయ్యారంట. అరే నువ్వు ట్రై చేస్తారాలే, ఈ జామకాయలోడు ఏం చేసిండ్రా? వినండి, జాగ్రత్త చెప్తున్నా. నేను ఇది నవ్యానికి చెప్పినా, ముఖ్యంగా స్త్రీలు, నిజంగా చెప్తున్నా, చాలామంది స్త్రీలు గాలికి తిరిగే పనికిమాలను ఇష్టపడడం జరుగుతుంది. ఏం పనికిమాలలో ఎంత కష్టపడితే ఇట్లాంటి పనులు అవుతాయి, ఇన్ననికే మంచిగా ఉంటుంది. కానీ అవ్వ కూడా పాము శరీరంలోకి సైతాన్ వచ్చి పండు తినని చెప్తే, నా భర్తని అడిగొచ్చి చెప్తా అంటే వేరే ఉంటుండే కథ, అవునా కదా? అట్లా కాకుండా తిని తీసుకుపోయి భర్తకి ఇచ్చింది. ఆదాం ఎంత మంచోడు తెలుసా? ఇప్పుడు ఈ పండు తిన్న అవ్వ తోటలోకి వెళ్ళి వెలివేయబడుతుంది. ఆదాంకి అన్నీ తెలుసా తెలియదా? ఈ పండు తిన్న అవ్వ తోటలోకి వెళ్ళి వెళ్ళగొట్టబడుతుంది. కానీ నా భార్యను విడిచి నేను ఉండలేను, ఎలగొడితే ఇద్దరు నిలగొట్టాలి, దేవుడు ఏమైనా పరిష్కారం చూపిస్తాడు. తెలిసి తిన్నాడు ఆదాం, కానీ మోసపోయింది మొట్టమొదటి ఎవరంటే అవ్వ. అందుకనే సైతాన్ డైరెక్ట్ ఆదాం దగ్గరికి రాలే. ఆదాం దగ్గరికి వస్తే ఆదాం గెట్అవుట్ అంటే వెళ్ళిపోవాల్సిందే. ఆదాము లేనప్పుడు ఒంటరిగా తిరుగుతున్న అవ్వ దగ్గరికి వచ్చింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ వివాహాల విషయాల్లో పెళ్ళి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా, మనం ఈ విషయాలకు ముందుకు వెళ్దాము. ఇది ఒక సాక్ష్యము. ఇంకొక సాక్ష్యము, నేను ఓన్గా స్వయంగా నా చెవులతో నేను విన్నా. కర్నూలులో ఒక చర్చిలో సెమినార్లో ఒకరోజు ఒక డే మాట్లాడడానికి నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు, మీటింగ్ అయిపోయినాక ప్రేయర్ చేస్తుంటే ఒక సిస్టర్ వచ్చింది నా దగ్గరికి. ఆమెకు కొడుకుండు, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె ఎవరు? ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె ప్రేయర్ చేయమన్నప్పుడు నేను అడిగిన, ఏం ప్రేయర్ చేయాలి సిస్టర్ అంటే, మా ఫ్యామిలీ లైఫ్ బాగుండాలని ప్రేయర్ చేయండి అని. నేను అడిగిన, బాగుండాలంటే ఏంది, స్పెసిఫిక్ ఏందని అడిగిన. ఆమె వాళ్ళ బాబుని కొంచెం దూరం పంపించి నా దగ్గరకు వచ్చి నాతో చెప్తుంది, నేను మా ఆయనకు సెకండ్ వైఫ్ని. ఎవరు? నేను నా భర్తకి రెండో భార్యను. మా ఫ్యామిలీ జీవితం బాగుండాలని ప్రేయర్ చేయండి అంటే నేను స్టన్ అయిపోయినా. మీరు బిలీవర్ కదా అన్న. అవును బిలీవర్ అన్న. మీ ఆయన బిలీవర్ కాదా? మీ ఆయన విశ్వాసి కాదా? కాదు బ్రదర్. కాదా? మరి పెళ్ళి ఎట్లా చేసుకురు మీరు? నేను నా డ్యూటీకి పోయి వచ్చే దగ్గర నన్ను ఫాలో అయితే కొన్ని రోజులు నేను అసహించుకున్నా, తర్వాత ఇష్టపడ్డా. అప్పుడు ఆయనకు పెళ్ళి కాలే అని చెప్పిండు. నాకు తర్వాత తెలిసింది ఆయనకు పెళ్ళి అయింది. నేను చెప్పిన,
సరే అయ్యిందేదో అయిపోయింది. మీరు మీ తల్లిదండ్రులకు చెప్పి లోకమంతా ద్వేషించిన తల్లిదండ్రులు ద్వేషిస్తారా? ఓకే, తల్లిదండ్రులు ద్వేషించిన దేవుడు ద్వేషిస్తాడా? సరే, మీరు అప్పటికైనా మీరు తప్పు ఒప్పుకొని విడిచిపెట్టి తల్లిదండ్రులు చూపించిన పెళ్లి చేసుకోవాల్సింది. నా మనసులో ఆయన తప్పు ఎవరు లేరు బ్రదర్, ఎవరు లేరు. ఎంతమందికి అర్థమవుతుంది పరిస్థితి? ఎంతమందికి అర్థమవుతుంది? అసలు నేను ప్రార్థన చేసిన, దేవా వీళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నా, నీ చిత్తం ఎట్లుంటే అట్లా చేయి. ఇంతకుమించి ఏం చేస్తాను నేను? హల్లెలూయా. ఇది అయితే మనం త్వరగా వెళ్దాము. పెళ్ళి ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోవద్దు. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి పాత నిబంధనలో ఉన్న దేవుని ఆదికాండంలో ఉన్న వాక్యానుసారంగా ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలి. ఎవరిని చేసుకోవాలా? ఒక పురుషుడు ఒక స్త్రీని. డబుల్ పెళ్లిలు దేవుని చిత్తం కాదు. మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలామంది చేసుకున్నారు కదా. దావీదు చేసుకుండు, సాల్మోన్ అయితే 1000 మందిని చేసుకుండు. దావీదు, సాల్మోను, గిద్యోను చాలామంది చేసుకున్నారు. కానీ యేసుప్రభు ఒకటే చెప్పిండు, స్త్రీ పురుషుడు. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యలను హత్తుకొని అన్నాడు. తన భార్యను హత్తుకొని అన్నాడు. తన భార్యను హత్తుకొని అన్నాడు. వారు ఏక శరీరమై ఉంటారు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయొద్దు. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి చూద్దాము. నేను టైము చాలా ఉంది కానీ నేను టైము తగ్గించేసిన. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 3-4 వచ్చిన. చూడండి, జాగ్రత్తగా ప్రభు చెప్తున్న మాట విందాం. నువ్వు వారితో బియ్యం అందుకోవద్దు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా అన్యుల దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు. చాలు. నిర్గమకాండం 34వ అధ్యాయం 16వ వచనం. మరియు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవత వ్యభిచరింప చేయుదురేమో. చాలు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యూదవారు ద్రోహులైరి ఇజ్రాయేలు మధ్య యెరూషలేములోనే హే క్రియలు జరుగుచున్నవి. యూదవారు యెహోవాకు పరిశుద్ధమైన దేవునికి పరిశుద్ధమైన స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి. చాలు. ఓల్డ్ టెస్టిమెంట్లో అందరు నా దగ్గర జాగ్రత్త వినండి. పాత నిబంధనలో వింటురా, పాత నిబంధనలో ముఖ్యంగా పెళ్లి కాని వారు జాగ్రత్త వినండి. దేవుని వాక్యంలో పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, అన్య జనులలో నుంచి పెళ్లి చేసుకోవద్దు. అంటే జీవము గల దేవుణ్ణి తెలుసుకోక ఏది పడితే అది దేవుడు అనుకొని నాకు రావాల్సిన మహిమను ప్రకృతికి ఇస్తూ వాళ్ళు నన్ను ఆరాధించే మనస్సును వాళ్ళు కలిగి లేరు. మీరు వాళ్ళ పిల్లలను చేసుకుంటే మీ పిల్లలను కూడా నాకు దూరం చేసేస్తారు. జీవ ప్రదాత అయిన, వెలుగై ఉన్న, సత్యమై ఉన్న నాకు దూరం తీసుకొని వెళ్ళిపోతారు. సృష్టికర్తకే దూరం చేస్తారు. ఆ కండిషన్ను బట్టి పెళ్ళి వాళ్ళ నుంచి తీసుకోవద్దు. నీ పిల్లలను ఇవ్వద్దు, నువ్వు పిల్లగాళ్ళను తెచ్చుకోవద్దు. అయితే యూదులు చేసిరు అట్లా. సాలమోను కూడా చేసిరు. ఎవరు చేసిరు? చేసిండు. ఇప్పుడు మీరు వాక్యం వింటారు, ఆయన మస్తు చెప్తాడు. మరి నేను ప్రేమించిన ఆయన ఏం చేయాలి? నేను ప్రేమించిన ఆయన ఏం చేయాలి? ప్రేమగల దేవునికి అప్పగించాలి. ఏం చేయాలి? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? బ్రదర్ వింటురా మీరు? నిజంగా సీరియస్గా అడుగుతున్నా, రిక్వెస్ట్తో అడుగుతున్నా. వింటురా? అర్థమవుతుందా?
పాత నిబంధనలో 2 పెళ్ళిళ్ళు దేవుని చిత్తం కాదు. చదువుదాం ఒకసారి. లేవి 18:18. లేవి కాండం 18:18. ఈ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటక విడిపించుటక పీడించుటకు ఆమె సహోదరి ఆమెను విడిపించుటక పీడించుటకు ఆమె సహోదరి మానచాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి. భార్య ఉన్నాక పెళ్ళైన కొత్తలో మంచి కూర వండుతుండే, ఇప్పుడు సరిగ్గా వండుతలేదు. అప్పుడు మంచి టేస్ట్ చేస్తుంది, ఇప్పుడు మంచి టేస్ట్ చేస్తలేదు. ఒకరోజు వాళ్ళ చెల్లెలు వచ్చిందండి మా ఇంటికి, మంచి భోజనం చేసింది. ఆమెను కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. పనికి మళ్ళీ స్టోరీలు చెప్పొద్దని అంత స్పష్టంగా దేవుడు రాపించి పెట్టి. హల్లెలూయా. మనల్ని సృష్టించిన ఆయన, మనం భవిష్యత్తులో ఏం చేస్తామో అన్నీ తెలిసిన ఆయన ఓపెన్గా రాపించింది. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 17:17. డ్యూటెరోనమీ 17:17. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము. ఈ భార్య మీద మనసు వెళ్ళిపోయింది, ఇంకొక ఆమెను చేసుకుంటా. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా లేదు. అందుకనే శాస్త్రులు పరిశీలి యేసుప్రభు దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 19 పురుషుడు తన భార్యను విడిపించి విడాకుల పత్రం ఇచ్చి ఇది ఎంతవరకు రైట్ అంటావని అడిగారు. యేసుప్రభు డైరెక్ట్ గన్ షాట్ చెప్పింది. చదవలేరా మీరు? ఏమన్నాడు? చదవలే? ఆది యందు ఇన్ ద బిగినింగ్ పురుషుని గాను స్త్రీగా చేసి వారిని దేవుడు ఏక శరీరముగా చేసిండు. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వడు వేరు చేయొద్దు. ఒక పురుషునికి ఒక స్త్రీ, ఇది గాడ్స్ విల్. అందరూ చెప్తారు దేవుని చిత్తం ఇది. ఒక పురుషునికి ఒక స్త్రీ, ఇద్దరిద్దరు కాదు. నేను చేసుకుంటే నా ఇష్టం, అది నీ ఇష్టం కానీ దేవుని ఇష్టం కాదు. హల్లెలూయా. అట్లా చేసుకుంటే దాని రిజల్ట్ అనుభవించాల్సి వస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా అంతే, రిజల్ట్ అనుభవించాల్సి వస్తుంది. మరి అన్యజనులను పెళ్లి చేసుకోవద్దని చెప్పిండు. దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. కొత్త నిబంధనలో దేవుని చిత్త ప్రకారంగా ఒక మనిషి, ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలా. రోమపత్రిక 1:26-27. రోమన్స్ 1:26-27. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు స్వాభావికమైన ధర్మమును విడిచి అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు చేయుచు తగిన ప్రతిఫలమును పొందుచు ఒక్కరి ఎడల ఒకరు ఏమైరంట? అందరూ చెప్తాం. కొత్త నిబంధన ప్రకారంగా కూడా సేమ్ సెక్స్ మ్యారేజ్ దేవుని చిత్తం కాదు. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే స్త్రీని పెళ్లి చేసుకోవడం, పురుషుడు పురుషుని పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? అదేంది? గవర్నమెంటే లీగల్ చేసింది కదా. గవర్నమెంట్ చేసింది, దేవుడు చేయలే. అట్లుండి వారు తమ శిక్షకు తగ్గ ఫలం పొందుతారని బైబిల్ చెప్తుంది. కామ తప్తులైపోయారు. వాళ్ళ హృదయంలో దేవునికి చోటు ఇయ్యక తమకు నచ్చినట్టు ఉంటున్నారు అనమాట. కానీ దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 6:14-18. మన టాపిక్ అయిపోవచ్చింది పెళ్లి గురించి. పెళ్ళి ఎవరు స్టార్ట్ చేసిరు, పెళ్ళి దేవుని ఉద్దేశం ఏంది, సింగిల్గా ఉంటే ఎట్లుంటుంది, సింగిల్గా లేకపోతే పెళ్లి చేసుకోవడం బెటరు. పెళ్లి చేసుకున్న వాళ్ళు దేవుని మీద మనసు ఉంచుతారు, పెళ్ళి అయిన వాళ్ళు పార్ట్నర్ మీద మనసు ఉంచుతారు. సో ఎందులో ఉన్నా రెస్పాన్సిబిలిటీస్లో నమ్మకంగా ఉంటూ దేవుని వాక్య ప్రార్థనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.
చూడండి, పాత నిబంధనలేమో అన్ని జనులను చేసుకోకండి అన్నారు కదా. కొత్త నిబంధనకు వచ్చేసరికి రక్షింపబడిన వ్యక్తి, అందరూ అర్థం, రక్షింపబడిన వ్యక్తి. ప్రదీప్ చెప్పాలి, రక్షింపబడిన వ్యక్తి దేవుని వాక్యానుసారంగా పెళ్లి పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి చెక్ పాయింట్ విశ్వాసం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ అదే మనం చదువుతున్నాం. చదవండి సిస్టర్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. చాలు. 1 కొరింథీయులు చదవండి. 1 కొరింథీ 7:16. ఓ స్త్రీ, చూడండి, నేను ప్రేమించిన బ్రదర్ ఒక అమ్మాయిని, నేను ప్రేమించిన బ్రదర్ ఒక అబ్బాయిని ప్రేమించిన, కానీ రక్షణ లేదు. చాలా మంచోడు, రియల్గా మంచోడు ఉండొచ్చు, కాదంటేలే నేను. చర్చికి వచ్చిన వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అని చెప్తలే నేను, చర్చికి రానోళ్ళు చెడ్డోళ్ళు అని చెప్తలే నేను. దేవుడు పెళ్ళికి పెట్టిన కండిషను మన భవిష్యత్తు తిరిగిన ఆయన సృష్టికర్తకు దూరము చేసే ఒక భయంకరమైన మేజర్ డిసిషన్ వివాహంలో ఉంటుంది. దాంట్లో మనం తప్పిపోవద్దు, ఎందుకంటే జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలా. నిజమా కాదా? నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, కానీ ఆయన యేసుప్రభుని నమ్మడు. పెళ్ళైన తర్వాత కూడా నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకో అంటుండు. మరి నా పరిస్థితి ఏంది? నేను ఎట్లా ప్రార్థన చేసి ఆయన మారుస్తా బ్రదర్. ఏం చేస్తా? 100% చెప్తున్నా, మ్యాక్సిమం ఇదే డైలాగ్ వస్తుంది. ఎందుకంటే మనసు ముడిపడిపోతుంది. వాళ్ళని తప్ప వేరేలను ఊహించుకోలేరు. ఇట్లా జరగదా? ప్రేమించిన వాళ్ళకి తెలుసు బ్రదర్, నీకేం తెలుసు? నవ్వుతురు కొంతమంది. హల్లెలూయా. ఇప్పుడు మైక్ ఇచ్చి చెప్పండి అంటే చెప్తారు. ఇంకా కొంతమంది ఏడవలసి వస్తుంది. అట్లాంటి స్టోరీలు కూడా ఉంటాయి. అదే ఏడుపుని వేరే నవ్వుకుంటారు కూడా. మళ్ళీ పిచ్చోడు ఇంత సింపుల్, ఇంత సీరియస్గా తీసుకుని అనుకుంటారు. అందరు ఎమోషన్స్ వేరే ఉంటాయి. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? చదువుదాం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించేదేవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించేదేవో లేదో నీకేమి తెలియను. చాలు. విశ్వాసం చేసుకోవడం ద్వారా ఏమైతుంది తెలుసా? ఇద్దరు కలిసి జీవం గల దేవుని ఆరాధించడానికి ఏ ఆటంకం ఉండదు. హల్లెలూయా. ఇద్దరు ఆ రక్షణలో దేవుని జ్ఞానంతో ఎదుగుతూ వాళ్ళ పిల్లల్ని కూడా దేవుని కొరకు పెంచుతారు. హల్లెలూయా. అట్లా కాదు, నేను పెళ్లి చేసుకున్నాక నేను ఎట్లా చేసి రక్షిస్తా, మారుస్తా. భవిష్యత్తు తెలుసా నీకు? తెలుసా మీకు ఎవరికైనా మీ భవిష్యత్తు తెలుసా? కానీ అప్పుడున్న మానసిక స్థితిని బట్టి చాలా గట్టిగా ఉంటుంది. కానీ వాక్యము కంటే మన మైండ్ ఏం పెద్దది కాదు. హల్లెలూయా. దేవుని వాక్యము కంటే కూడా మన మనసు ఏం పెద్దది కాదు. వాక్యంతో మన మనసును ట్యూన్ చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? వాక్యంతో మన మనసును ట్యూన్ చేసుకోవాలా. నేను ఉదాహరణ చెప్తాను, నా స్టోరీ చెప్తా. తెలిసి ఇక్కడ కొంతమంది తెలుసు. నేను ధైర్యంగా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా భార్య లేదు ఇక్కడ. హల్లెలూయా. అయితే నేను పెళ్ళి చేసుకోవాలా అన్న ప్రపోజల్ వచ్చినప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. అయితే ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నా. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడ్డది. క్రిస్టియనే, బిలీవరే. ప్రాబ్లం ఏముంది? ఏం ప్రాబ్లం లేదు. ఆమెకు మంచి జాబ్ ఉంది, నాకు జాబ్ లేదు. సో ఏ రకంగానే జాబ్ చేయాలంటే ఏదో ఒక రకంగా అంటే ప్రార్థన చేసుకుంటా, మినిస్ట్రీ నడుస్తుంది అప్పటికి. అట్లా ఇట్లా చేసి మొత్తానికైతే లూక్ బ్రదరు తెలిసిన ఒక ఆయనకు ఫోన్ చేయడం ద్వారా, పోయి కలవడం ద్వారా ఈ హార్టికల్చర్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది. అది అవుట్సోర్సింగ్ బేస్ మీద జాబ్ చేసుకుంటా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఐ గాట్ జాబ్ వచ్చింది. ఓకే, ఒక మెట్టు ఎక్కినాం. ఇంకా నెక్స్ట్ మొదటి మెట్టు ఎక్కినా అని అనుకున్న తర్వాత మరి నేను ఇష్టపడ్డ అమ్మాయి వాళ్ళ ఇంట్లో
వివాహం కొరకు వాళ్ళు ఒకసారి మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే వాళ్ళ మినిస్ట్రీస్లో సేవ చేయాలని, నాకేమో ఇప్పుడు ఇక్కడున్న ఈ స్థలంలో దేవుని పిలుపు అనే నిశ్చయత నాకుండే. అయితే ఈ విషయమే మరి ఇద్దరి మధ్యలో ఏక అభిప్రాయం రాక మరి చాలా రోజుల తర్వాత నేను తనని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించిన. కానీ తను మాత్రము మా నాన్న కష్టపడి పెంచింది మమ్మల్ని, మా నాన్నని నేను బాధ పెట్టలేను, మా నాన్న మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిండు, మా నాన్నని నేను బాధ పెట్టలేను, మా నాన్న ఇష్టానికి వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకోలేనని తను ఆగిపోవడం, తన తండ్రిని ప్రేమించడం, తన తండ్రిని అంతగా ప్రేమించి ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి ఎంతో ప్రయత్నం నేను చేసినాను, తను చేసింది. కానీ ఇద్దరికీ ఏకాభిప్రాయం రాక చివరిగా నేను దేవా మరి నాకు అమ్మాయి అంటే ఇష్టము, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటా అని నా ఫీలింగ్స్ అన్నీ దేవుని దగ్గర పెట్టినా. అయితే ప్రభా మరి వాళ్ళైనా తనైనా తన తండ్రి అయినా నేనైనా అందరం ఒకరోజు వెళ్ళిపోతాము, నిత్యం ఉండేది నువ్వే. మరి ఒకవేళ నీ చిత్తమా లేకపోతే ఆ అమ్మాయితో వివాహమా అనే ఈ విషయంలో రెండు నా దగ్గరికి వస్తే మనసేమో అమ్మాయిని కోరుకుంటుంది ప్రభా, కానీ నీ చిత్తమే నాకు కావాలని నేను ఎప్పుడైతే దేవుని దగ్గర నా ఎమోషన్స్ అన్నీ నా హృదయంలో ఉందంతా దేవుని దగ్గర కుమ్మరించినానో, నాకు తర్వాత సడన్గా నా లోపల హోలీ స్పిరిట్ ద్వారా నాకు వచ్చిన ప్రేరేపణ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ తండ్రిని సంతోషపెడుతుంది, నువ్వు తండ్రి అయిన దేవుని సంతోషపెట్టని. ఆ ఆలోచన ఎప్పుడైతే నాకు వచ్చిందో నేను ఇమ్మీడియట్గా తనతో చెప్పడం జరిగింది, యూ మేక్ యువర్ ఫాదర్ హ్యాపీ, ఐ మేక్ మై ఫాదర్ హ్యాపీ అని. బాధ అనిపించినా నా పట్ల దేవుని చిత్తం ఉంది అని నాకు తెలిసిన తర్వాత, నా ఇష్టాన్ని నా మనసులో ఉన్న వేదన అంతా నేను దేవునికి అప్పగించుకున్న తర్వాత, నా చింత యావత్ ఆయనకు అప్పగించుకున్న తర్వాత దేవుని గైడెన్స్లో నేను ఉన్నాను. దానికి సాక్ష్యంగా నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. మరి తర్వాత నా వివాహము, నా భార్య మరి దేవుడు ఏర్పాటు చేసింది. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నా. నాకు 3 పిల్లలు. ప్రభుకు మహిమ కలుగును గాక. తర్వాత ఇంకో సాక్ష్యం కూడా నేను చెప్తాను. నా స్కూల్ ఫ్రెండు మరి అతని పేరు ఎలీషా. అతడు ఇంజనీరింగ్ చేసిండు. మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. వారు కూడా మరి నా ఫ్రెండు బెంగళూరులో జాబ్ చేసిండు, పూణేలో జాబ్ చేసిండు. కంపెనీ తరఫు నుంచి బయటి దేశాలకు వెళ్ళేసి వస్తుండే. ఒకసారి తన వివాహం కొరకు వాళ్ళ అమ్మ నాన్న మరి గుంటూరులో వాళ్ళ ప్రాంతంలో పెళ్లి చేయాలని వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయానికి ఒకసారి పెళ్లి చూపులకు రమ్మన్నప్పుడు ఇష్టం లేదు, కానీ తల్లిదండ్రులకు లోబడే వ్యక్తిగా మా అమ్మ నాన్నని కాదనొద్దు కదా అని చెప్పేసి వాళ్ళు రమ్మన్నందుకు వెళ్ళి చూడ్డానికని వెళ్ళిండు క్యాజువల్గా. కానీ పెళ్లి చేసుకోవాలన్న మనసు లేకుండే. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడతా మీకు ఇష్టమైతే అని పెద్దల పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది నా ఫ్రెండ్ నాతో చెప్పిన విషయం. ఎట్లా నీ మ్యారేజ్ ఎట్లా ఓకే అయింది, దేవుని గైడెన్స్ ఎట్లా తెలిసింది నీకు, ఎట్లా అర్థం చేసుకున్నావు నేను అడిగినప్పుడు తను చెప్పిన విషయాలు ఇవి. అయితే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడతా మీకు ఇష్టమైతే అని పెద్దలు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఈ అబ్బాయి వాక్యంలోంచి మాట్లాడడం, ఆ అమ్మాయి వాక్యానుసారంగా ఆన్సర్ ఇవ్వడము, ఈ అబ్బాయికి ఇమీడియట్గా ఈ అమ్మాయి వాక్యంలో ఉన్న వ్యక్తి అని తనకు వాక్యం ద్వారా తెలుసుకొని ఓకే చెప్పి అట్లా వివాహంలోకి వెళ్ళిండు. మరి దేవుని చిత్తంలో వాక్యంలో గైడెన్స్ కూడా ప్రభు అందిస్తాడు. మరి చివరిగా మరి వివాహం దేవుని చిత్తంలో అని మనం ఇందాక వాక్యం నేర్చుకున్నాం కదా. మరి వివాహము దేవుని చిత్తం వివాహంలో తెలుసుకోవడం ఎట్లా అని. ఒకవేళ వివాహం అయిన తర్వాత మరి వివాహమైన వారికి ఉన్న రెస్పాన్సిబిలిటీసు కన్క్లూజన్లోకి వచ్చిన మనము రెస్పాన్సిబిలిటీసు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు చదివితే, మరి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, మరి పురుషులారా మరి మీ భార్యలను ప్రేమించుడి అని ఇవన్నీ మనం చదివితే ఇందులో తెలుస్తుంది. మరి ఈ వాక్యములో మరి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ని కంపల్సరీ వాక్యానుసారంగా భార్య భర్తకు, భర్త భార్యకు నెరవేర్చాలా. మరి ఇంకొక రెస్పాన్సిబిలిటీ, ఇది ప్రాముఖ్యమైనది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు చదివితే, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను.
భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ఇద్దరు ఒకరి బాడీ మీద ఒకరికి మరి దేవుని వాక్యానుసారంగా ఉన్న రెస్పాన్సిబిలిటీసు, మరి భర్త తన భార్యకు నెరవేర్చాల్సింది, భార్య తన భర్తకు నెరవేర్చాల్సిన ధర్మములు మరి నెరవేర్చాలని బైబిల్ చెప్తుంది. మరి చివరిగా మొదటి కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మరి 5వ వచనంలో చూసినట్లయితే, ప్రార్థన చేయుటకు మీకు సవకాశం కలుగున్నట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. పెళ్ళి అయిన తర్వాత భర్త నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకుంటున్నా, 40 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నా, లేదంటే భార్య నేను వారం రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నా, ప్రార్థన చేయాలనుకుంటున్నా, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. మరి ఉపవాసం ఉంటే ఎవరికి చెప్పొద్దు అన్నాడు కదా, దేవుడే అన్నాడు కదా. ఎవరికి చెప్పొద్దు అంటే బయటలోకి కాదు, బయటలోకి చెప్పొద్దు, భర్తకు చెప్పుకోవచ్చు. భార్య భర్తకు, భర్త భార్యకు చెప్పుకోవాలి. నేను ఉపవాస ప్రార్థన ఉంటా, నేను ఇట్లా వారం రోజులు ఉండాలనుకుంటున్నా. ఓకే, వారం రోజులు ఉన్నారు, భర్త ఒక్కడు ఉంటాడు కదా. ఇప్పుడు మనసు ఆగుతలేదు. మనసు ఆగుతలేదు. ఏం చేయాలి, నా భార్యతో కలుద్దామంటే, కోరికలు కంట్రోల్ చేసుకోలేక భార్యతో కలుద్దామంటే ఫాస్టింగ్ ప్రేయర్లు ఉంది, ఏం చేయాలి. మనసు నిలుపుకోలేకపోతే ఏం చేయాలి సార్? పోయి భార్యకి చెప్పాలా, ఇదిగో నేను నా మనసు నిలుపుకోలేకపోతున్నా. అంతేగాని ఆమెను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఈయన దావీదు లెక్కపోయి వేరుల దగ్గరికి పోవద్దు. హల్లెలూయా. ఇద్దరి ఉభయుల సమ్మతి చొప్పుననే ఆ ప్రేయర్ కొరకు మాత్రమే మీరు గ్యాప్ తీసుకోండి అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ మనసు నిలుపుకోలేకపోతే తిరిగి కలుసుకోండి, కానీ సైతానుకు అవకాశము ఇవ్వకండి. ఎన్ని రోజులు ఉంటావు చూడు, 40 రోజులు నీ భార్య 30 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుంది, మీ భర్త 30 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుండు. పాపం ఎన్ని రోజులు ఉంటావు నీ కోరికలు అంచుకొని? ఏం చేయాలి? ఏమవుతుంది కాదు. వాక్యం చెప్తుంది, మనసు నిలుపుకోలేకపోతే పోయి మళ్ళీ చెప్పాలా, కలుసుకోవాలా. నేనైతే అట్లనే చేస్తాను. ఎందుకు నేను ఎంత ఓపెన్గా ఎంత బహిరంగంగా ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నేను ఎప్పుడైనా ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నప్పుడు నా భార్య ఎప్పుడైనా మనసు నిలుపుకోలేకపోతుందని చెప్తే నేను ఓకే అని చెప్తా. కారణం ఏంటంటే బైబిలే చెప్తుంది, మనసు నిలుపుకోలేకపోతే అపవాదికి అవకాశము ఇయ్యొద్దు. హల్లెలూయా. మరి ఇద్దరు అండర్స్టాండింగ్తో, ఇద్దరి కన్సెంట్తోని ప్రేయర్ లైఫ్కి డిస్టర్బెన్స్ కాకుండా దూరంగా ఉండాలి. ఒకవేళ ఫిజికల్గా సెక్షువల్ డిజైర్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే అపవాదికి అవకాశం ఇవ్వకుండా, దావీదు వలె మరి పక్క చూపు చూడకుండా వెళ్ళి పార్ట్నర్కి చెప్పుకొని తిరిగి కలుసుకోమని బైబిలే చెప్తుంది, మనసు నిలపలేని ఎడల. మరి దేవుని వాక్యము కంటే మన సొంత నిర్ణయము, మన మనస్సు పెద్దది ఏం కాదు. కాబట్టి వాక్యంతో మన మనసును ట్యూన్ చేసుకోవాలా. మరి దేవుని చిత్తానుసారంగా వివాహంలో ముందుకు సాగి మరి దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలి. ఎందుకంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఈ విధముగా దేవుని చిత్తానుసారంగా మరి వివాహమైన వాళ్ళు వారి ధర్మం నెరవేర్చడం, వివాహం కాని వారు సిద్ధపడ్డము. మరి ప్రభువు వాక్యముతో మనము నిర్ణయాలు తీసుకుందాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, యేసు దివ్యమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వివాహం అన్ని విషయాలు ఘనమైనదన్న మీ లేఖనమును బట్టి ఎప్పుడు వివాహము, ఎవరితో వివాహము, ఎట్ల వివాహము, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు మీ లేఖనములలో నుండి మీ చిత్తము తెలుసుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మరి ఈ వాక్యమును ఎంతమంది వింటున్నారో దీవించండి, ఆశీర్వదించండి. సత్యములోకి, సర్వసత్యంలోనికి మీ ఆత్మచేత నడిపించండి. మోసము, నష్టము, దుష్టును కీయుక్తును తప్పించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈ భూమి మీద మీరు ఇచ్చిన వివాహ వ్యవస్థలో ఆశీర్వదించబడుతూ మరి సంఘము మరి వధువుగా ఎత్తబడి యేసుక్రీస్తు రాజా మీరు పెళ్లి కుమారునిగా వస్తుండగా మధ్యాకాశములో గొర్రెపిల్ల విందులో వివాహ మహోత్సవములో మేమందరం ఆనందించుటకు కృప చూపండి, సహాయము చేయండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.